ముందుగా ఈ వీడియో చూస్తున్న బెజవాడ జాతిరత్న ప్రేక్షకులందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు. అందరూ ఓట్లేసారా? మంచి నాయకుని ఎన్నుకున్నారా? సరే, అయితే మీరందరూ మంచి నాయకుని ఎంచుకుంటారని సంగతి నాకు అక్కడ బాగా తెలుసు. ఎందుకంటే నేనైతే మంచి నాయకుని ఎంచుకున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ముందు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎంజీ రోడ్లో మీరు ఇంకా 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 ఎంజాయ్ చేయడానికి ఒక మంచి పార్క్ ఉంది. ఆ పార్క్ పేరే రాఘవయ్య పార్క్. ఆ పార్క్ లోపల ఎలా ఉంటుందో నేను మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఫుల్ వీడియో చూసేయండి. ఏమన్నా అందరూ మంచిగా ఉన్నారా? లోపలికి మన పార్కులోకి వెళ్ళేటప్పుడు టికెట్లు ఉంటాయి, తీసుకోవాలా? ఏంది, పెద్దోళ్ళకి అయితే 20, చిన్నోళ్ళకి అయితే 10, కెమెరాకి అయితే 1000. వాళ్ళ రేట్లు వాళ్ళకి ఉన్నాయి. లోపల చూసినారా పార్కు ఎట్లా ఉందో? ఆ గ్రీన్ కానీ ఏదన్నా కానీ. ఇగో వీడు తెలుసు కదా, అంతకుముందు వీడియోలో ఉన్నాడు, వాడే మా ఫ్రెండ్. వాడు అట్లా పోతా ఉంటే నేను అట్లా వెనక నుంచి వీడియోలు తీస్తా ఉన్నా. చిన్నపిల్లలు భలే ఆడుకున్నారు భయ. ఆడు మాత్రం ఆ నీళ్ళు చూసినారా ఎట్లా పోతా ఉన్నాయో? అవి చూసినప్పుడు అట్ల దగ్గర ఫోటో దిగుదాం అనుకున్నా. కాకపోతే నైట్ టైం కదా, నువ్వు ఫోటోలో కనపడవరా అన్నాడు మా వాడు. ముద్దులు పెట్టుకోవట్లేదు భయ్యు, మీరు ఇంకోటి ఏదో అనుకుంటారు. వచ్చిన దగ్గర నుంచి వీడికి వంతెన ఎక్కాలని కోరిక. ఎక్కినోడు కుదురుగా ఉంటాడా? ఉండడు. వీడు సోకు మామూలుగా ఉండొస్తామే. ఎగురుతాడు, గంతుతాడు. ఇప్పుడు చూడండి ఎగురుతాడు. వీడు చెప్పినాను కదా నేనా, అయ్యగారు ఈ బ్రిడ్జ్ మీద ఎగడానికే వచ్చినట్టు ఉన్నాడు ఈ పార్క్కి. మీరు కూడా వచ్చి తొందరగా ఎగరండి. నేను అన్నానని ఎగిరే బ్రిడ్జిని ఓడగొట్టకండి అబ్బా. ఎందుకంటే మా విజయవాడలో ఇది చాలా కొంచెం అందంగా ఉంటుంది. అక్కడ గ్లాస్ ఉంది, ఆడే డాన్స్ చేస్తున్నాడు మా వాడు. కింద నుంచి కాలా పోతూ ఉంటుంది. ఆ గ్లాస్ అద్దంలో నుంచి కింద చూస్తే నీళ్ళు వెళ్తూ ఉండే, మామూలుగా ఉండదు. ఇటు పక్కన ఇంకా అది ఆడి ఫ్రెండ్ అనమాట. అందుకనే దాని దగ్గరికి పోయాడు ముందు. ఇంకా పార్కు అటు సైడ్ ఇటు సైడ్ చూసుకుంటే చాలా అంటే చాలా పెద్దగా ఉందబ్బా. మీరు మీ ఫ్రెండ్స్తో ఫోటోలు దిగాలన్నా ఇంకేం చేయాలన్నా సరే ఇక్కడికి వచ్చి ఏం చేయాలంటే ఏది పడితే అది చేయకండి. అయ్యో, అన్నిటి మీద నాకు ఇది బాగా నచ్చింది. నేను కూడా వెళ్ళి పైకి ఎక్కి అక్కడ వాటర్తో ఆడుకుందాం అనుకున్నా. ఆ వాటర్ చూసారా ఎట్లా వస్తున్నాయో? ఆ లైట్ల మధ్యలో నుంచే ఆ వాటర్ పైకి వెళ్తూ ఉంటే ఓ మాదిరిగా ఉందనిపించింది నాకైతే. మాత్రం మామూలుగా కాదు. బా చిన్నపిల్లలు అలా వాటర్ మీద కాళ్ళు పెట్టి ఆడుకుంటూ ఉన్నారు. నేను కూడా వెళ్దాం అనుకున్నా, కానీ అక్కడ సెక్యూరిటీ గార్డు నన్ను అరే అడ్డగడ్డలో ఉన్నావు, నువ్వు వెళ్ళి ఆడుకుంటావు ఏందిరా అని చెప్పి అంటాడని చెప్పాగా. ఈడు చూడండి, ఈడు ఆనందానికి అంతే లేకుండా పోయింది. నేను వీడియో తీస్తున్నాడని ఇంకొంచెం సెలర్ అయిపోయాడులే పిల్లడు. ఆ వాడు ఎత్తుక్కుంటున్నాడు. ఎత్తుక్కుంటాం అంటే మీరు ఏరే రకంగా అనుకున్నారు? ఇంకా ప్లేస్లు ఏమన్నా మంచి మంచిగా నేను ఎత్తుక్కుంటున్నాడు అంటే ఆడు ఒంటరిగా రావాలని కోరుకుంటున్నాడు. పార్క్కి, పార్కులో చిన్నపిల్లలు ఆడుకుంటాకి ఇది చాలా అంటే చాలా బాగుంది. ఆ ఇల్లు ఏదైతే ఉందో అదైతే మామూలుగా లేదబ్బా. ఫోటోలు తీసుకునే వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుందబ్బా. ఇది మాత్రం ఈ ఉన్న పార్కులు ఇది మాత్రం నాకు బాగా అంటే బాగా నచ్చింది. ఏదో సపరేట్గా ఒక ఇల్లులా కట్టారు. ఏంది చాలా అంటే చాలా బాగుంది. లోపల నుంచి చూసినా సరే అంతా చెక్కతోనే కట్టారప్ప. ఇది పోవడానికి ఉయ్యాలు కూడా ఉంది. మనం కూడా ఎక్కుదాం అనుకున్నాం కానీ బరువు కాగదని పంపించేశారు. ఇది మా వాడు. ఎక్కడికి వచ్చినా మా వాడిని ఫోటోలు వీడియోలు తీయాలి, లేదంటే అలుగుతాడా. ఫుల్ వీడియో చూశారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.